వెల్కమ్ టు అగ్రిసెట్ అండ్ ఏవో క్లాసెస్. ఈరోజు మనం 10థ్ క్లాస్ తర్వాత ఎవరైతే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నారో వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి? ఎన్ని సీట్స్ ఉన్నాయి? అంటే ఈ ఇయర్ 2026కి సంబంధించిన ఇయర్‌కి సంబంధించి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వీడియోని కంప్లీట్‌గా చూడండి. 10థ్ క్లాస్ తర్వాత టీజీ పాలిసెట్ ఎగ్జామ్ ఉంటది గదా! ఆ పాలిసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాంట్లో వచ్చిన రిజల్ట్స్‌ని బట్టి ఎవరైతే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పీజీటీయూ వెబ్‌సైట్‌లో అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి అంటే వచ్చిన ర్యాంక్‌ని బట్టి వాళ్ళైతే కౌన్సెలింగ్‌కి పిలుస్తారు. అప్పుడు మనం సీట్ ఎక్కడ అనేది కౌన్సెలింగ్‌కి పోతే మనకు అర్థమైతది. కానీ ఇక్కడ ఫస్ట్ మీరు ఎన్ని కాలేజెస్ ఉన్నాయో తెలుసుకోండి. కొన్ని సెపరేట్ బాయ్స్ కాలేజెస్ ఉంటాయి. కొన్ని సెపరేట్ గర్ల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. కొన్ని యూనివర్సిటీ కాలేజెస్ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అంటే ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ యూనివర్సిటీ కాలేజెస్ ఎన్నో చూద్దాము. 10థ్ క్లాస్ తర్వాత డిప్లొమాలో మొత్తం 4 టైప్స్ కోర్స్ ఉంటాయి. ఒకటేమో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, సెకండ్ వన్ డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, థర్డ్ వన్ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్, ఫోర్త్ వన్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్. మొత్తం 4 కోర్సెస్ ఉంటాయి ఆఫ్టర్ 10థ్ క్లాస్ తర్వాత. ఫస్ట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ మొత్తం యూనివర్సిటీ పాలిటెక్నిక్స్ 9 ఉన్నాయి. 9 పాలిటెక్నిక్స్‌లో ఈ ఇయర్‌లో 9 కాలేజెస్ కలిపి 300 మెంబర్స్‌ని స్టూడెంట్స్ తీసుకుంటారు. ప్రైవేట్ కాలేజెస్ 3 ఉంటాయి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్‌ల. దాంట్లో టోటల్ 210 స్టూడెంట్స్ కావాలి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్. టోటల్ యూనివర్సిటీ పాలిటెక్నిక్ అయితే ఒక్కటి లేదు. ఓన్లీ అఫిలియేటెడ్ కాలేజ్ మాత్రమే ఉన్నది. అది కూడా ఒకటే కాలేజ్ ఉంది. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్‌కి ఒకటే కాలేజ్ ఉంది. అందులో కేవలం 60 సీట్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్. ఇది కూడా యూనివర్సిటీ పాలిటెక్నిక్ ఒక్కటే ఉంది. ఒకటేమో అఫిలియేటెడ్ పాలిటెక్నిక్ కాలేజ్. రెండిట్లో కలిపి మొత్తం 50 సీట్స్ ఉంటాయి. యూనివర్సిటీ దాంట్లో అయితే 20 సీట్స్ ఉంటాయి. ప్రైవేట్ కాలేజ్‌లో అయితే మాత్రం 30 సీట్స్ ఉంటాయి. ఓకే. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ మొత్తం 9 కాలేజెస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ జమ్మికుంట, కరీంనగర్ డిస్ట్రిక్ట్. దీంట్లో మొత్తం అంటే ఈ ఇయర్‌కి 2025 ఇయర్‌కి మొత్తం 20 మెంబర్స్ అంటే 20 సీట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ కాలేజ్ సెకండ్ వన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కంపసాగర్ కాలేజు. ఈ విలే ఆహ్, ఈ ఇది నల్గొండ డిస్ట్రిక్ట్‌లో ఉంది. దీంట్లో మొత్తం 40 సీట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పాలెం, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. దీంట్లో ఓన్లీ 20 సీట్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ మధిర, ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్. దీంట్లో 20 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సంగుపేట్, సంగారెడ్డి. ఇది మాత్రం గర్ల్స్ కాలేజ్. ఓన్లీ గర్ల్స్ కోసమే ఈ కాలేజ్. దీంట్లో మొత్తం 40 సీట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. సంగుపేట్ కాలేజ్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓన్లీ గర్ల్స్ కాలేజ్ మాత్రమే 40 సీట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పొలాస, ఇది జగిత్యాల డిస్ట్రిక్ట్‌లో ఉంది. దీంట్లో మొత్తం 40 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రుద్రూర్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇది. దీంట్లో 20 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్. దీంట్లో 40 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తోర్నాల కాలేజ్. ఇందులో మొత్తం 60 సీట్స్ ఉన్నాయి. ఇది డిప్లొమా ఇన్ అగ్రికల్చర్‌కి సంబంధించిన కాలేజెస్, వాటి యొక్క సీట్స్ యొక్క వివరాలు. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్. అది కూడా యూనివర్సిటీ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎక్కడుందంటే అగ్రికల్చర్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ కంది, సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ఉంది. దీంట్లో మొత్తం 20 సీట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో అఫిలియేటెడ్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి గదా! అవి మొత్తం 3 ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము. ఒకటి డాక్టర్ డి. రామానాయుడు విజ్ఞాన జ్యోతి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్.
డాక్టర్ డి. విజ్ఞానజ్యోతి, డాక్టర్ డి. రామానాయుడు విజ్ఞానజ్యోతి అగ్రికల్చర్ పాలిటెక్నిక్. తునికి ఇది మెదక్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. దీంట్లో మొత్తం 90 సీట్స్ ఉన్నాయి. అకాడమిక్ ఇయర్ 2025, 2026 మొత్తం 90 సీట్స్ ఉన్నాయి. సెకండ్ కాలేజ్ మదర్ తెరిసా అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇది. దీంట్లో మొత్తం 60 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పూజ్యశ్రీ మాధవాంశి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అశ్వారావుపేట, కొత్తగూడెం డిస్ట్రిక్ట్. దీంట్లో మొత్తం 60 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అనేది యూనివర్సిటీకి అంటే యూనివర్సిటీలో లేదు. ఇది ఓన్లీ యూనివర్సిటీకి అఫిలియేటెడ్‌గా ఉన్న కాలేజ్ మాత్రమే. ఇదొకటే కాలేజ్ ఉంది. ఏకలవ్య ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్. దీంట్లో మొత్తం ఈ ఇయర్‌కి సంబంధించి 60 సీట్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కాలేజ్. ఇది అఫిలియేటెడ్ పాలిటెక్నిక్ కాలేజ్. డాక్టర్ డి. రామానాయుడు విజ్ఞానజ్యోతి అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ కాలేజ్, తునికి, మెదక్ డిస్ట్రిక్ట్. దీంట్లో ఈ ఇయర్‌కి సంబంధించి 30 సీట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇది మన స్టేట్‌లో ఉన్న పీజీటీయూ కాలేజెస్, అలాగే ప్రైవేట్ కాలేజెస్‌లో ఉన్న సీట్స్ వివరాలు. ఆల్రెడీ టీజీ పాలిసెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయినాయి. ఇంకా వెబ్‌సైట్‌లో ఇంకా అప్లికేషన్ మన పీజీటీయూ వెబ్‌సైట్ ఏదైతే ఉందో అందులో వాళ్ళు అప్లికేషన్స్ ఇంకా డేట్ మెన్షన్ చేయలే. మెన్షన్ చేసినప్పుడు మాత్రం అందులో అప్లై చేస్తే దాన్ని బట్టి మనకొచ్చిన ర్యాంక్‌ని బట్టి వాళ్ళు కౌన్సెలింగ్‌కి పిలుస్తారు. మనం కౌన్సెలింగ్‌కి పిలిచినప్పుడు మనకు ఏదైతే వాళ్ళు నచ్చిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మనం పెట్టుకోనికి ఛాన్స్ ఉంటది. ఆప్షన్స్ పెట్టుకోనికి ఛాన్స్ ఉంటది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 ఇయర్స్ ఉంటది. డిప్లొమా ఇన్ అది 1 ఇయర్‌కి 2 సెమిస్టర్స్ లాగా. అంటే ఇప్పుడు బయట నార్మల్ పాలిటెక్నిక్ ఏ విధంగా ఉంటదో మన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ గూడా 1 ఇయర్‌కి 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క సెమిస్టర్‌లో 4 ఆర్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సెమిస్టర్‌కి ఎవ్రీ సెమిస్టర్‌కి ఫీ పే చేయాల్సి ఉంటది. అలాగే ఫీ రీయింబర్స్‌మెంట్ మనం ఎంత పే చేస్తామో మళ్ళా మనకంత ఫీ రీయింబర్స్‌మెంట్ రూపంలో మనకొస్తది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ లైఫ్ అయితే బాగుంటది. చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఛాన్స్ మిస్ కాకండి. ఏదైనా 10థ్ తర్వాతనే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అనేది. వన్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అయిపోతే వాళ్ళు మళ్ళీ అగ్రిసెట్ గాని అంటే చేయాలనుకున్న వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అనేది ఇంటర్‌కి ఈక్వలెంట్ తర్వాత డిగ్రీ అయినా చేసుకోనికి ఛాన్స్ ఉంటది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే డిప్లొమా అయిపోయిన తర్వాత అందరికి అగ్రిసెట్ సీట్ వస్తదన్న గ్యారంటీ లేదు. సీట్స్ తక్కువున్నాయి. కాంపిటీషన్ ఎక్కువుంటది. అలాంటి టైంలో ఈ డిప్లొమా అనేది ఇంటర్‌కి ఎప్పుడో ఈక్వల్ చేసిండ్రు. అగ్రిసెట్ సీట్ రాకపోయినా నెక్స్ట్ డిగ్రీ కంటిన్యూ చేసే ఆప్షన్ గూడా ఉన్నది. ఓకే. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.